తొలి వలుపు 16వ భాగం. ఇక కథలోకి వెళ్తే, తెల్లవారుజామున కళ్ళు మూస్తుంది నిద్రలోకి జారుకుంటూ అంచు. ఎప్పటిలానే తను లేచేసరికి దేవ్ వర్కౌట్స్కి వెళ్ళిపోతే కిడ్స్ రూమ్లో ఆడుకుంటూ కనిపిస్తాడు వేద్. త్వరగా ఫ్రెష్ అయి వచ్చిన అంచు వేద్కి మిల్క్, దేవ్కి జ్యూస్తో రూమ్కి వస్తుంది. స్విమ్ చేసి వచ్చిన దేవ్ అంచు చేతిలో జ్యూస్ అందుకొని తాగుతూ, ఈరోజు బాబుని ప్రీ స్కూల్లో జాయిన్ చేసి లోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు. సరే అంటూ తలూపి వేద్ని తీసుకొని స్నానం చేయించడానికి వెళ్ళింది అంచు. బాబు కోసం టిఫిన్ స్పెషల్గా చేయాలని ఫాస్ట్గా ఫ్రెష్ చేయించి బాబుని దేవి చేతుల్లో పెట్టి రెడీ చేసి తీసుకురా అని చెప్పి వడివడిగా కిచెన్ రూమ్లోకి వచ్చింది. మీ మమ్మకి కంగారు బాగా ఎక్కువైంది మధ్య అని చెప్పి వేద్ని రెడీ చేసే పనిలో పడ్డాడు దేవ్. కిచెన్కి వచ్చిన అంచు బాబు కోసం గీతో కిచడీ చేస్తుంటే దేవ్ లేని టైం చూసుకొని వచ్చిన మెరీనా నెమ్మదిగా కిచెన్లోకి దూరి అక్కడే ఉన్న క్లారాని ఇంకో ఇద్దరు కుక్స్ని చూసి వాళ్ళకి తెలుగు రాదనే నమ్మకంతో అంచు పక్కకు వెళ్ళి, నైట్ నన్ను దేవ్ తిట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటావు కదా అని అడిగింది. ఆ మాటకు అంచు స్ట్రేంజ్గా చూసి, దేవ్ నిన్ను తిడితే నాకేంటి కలిసి వచ్చేది అని అడిగింది వెజిటబుల్స్ కట్ చేస్తూ. నీకేం కలిసి వచ్చిందో నీ ఫేస్ చూస్తేనే తెలిసింది కానీ ఏం తెలియనట్లు అమాయకంగా ముఖం పెట్టకు అంది. అసలేంటి మీ ప్రాబ్లం? కావాలని ఎందుకు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు? ఎందుకంటే నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వున్నావు కాబట్టి అంది మెరీనా. నేను దేవ్ని లవ్ చేస్తున్నాను కాబట్టి అంటూ మరో షాక్ ఇచ్చింది. ఎందుకంటే దేవ్తో రూమ్ అండ్ బెడ్ షేర్ చేసుకోవాల్సింది నేను కాబట్టి గట్టిగా చెప్తున్న మెరీనా చెంప పగిలింది అంచు చేతిలో. ఆఫీసులో ఉన్న తను ఏం మాట్లాడిందో అంచు చెంప దెబ్బ ద్వారా తెలుసుకున్న మెరీనా 2 నిమిషాల పాటు సైలెంట్గా ఉండిపోతే, సిగ్గులేదా? నా మొగుడిని కావాలని కోరుకుంటున్నావు. ఇప్పుడే ఈ విషయం దేవ్కి చెప్తే మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు నిన్ను. తన మంచితనంతో ఆడుకోవాలని ట్రై చేయకు. వాడు కూల్గా ఉన్నాడని నీ ఆటలు సాగుతాయి అనుకుంటున్నావేమో. వాడి కోపం చూస్తే దడుచుకుంటావు. కేవలం నేను చెప్పడం వల్లే ఆ కోపాన్ని పక్కన పెట్టి అందరితో పాటు నవ్వుతూ ఉంటున్నాడు. మైండ్ యువర్ బిహేవియర్ అండ్ హోల్డ్ యువర్ టంగ్. ప్లేసెస్ గురించి మాట్లాడేంత పెద్దదానివి కాదు నువ్వు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చి కిచెన్ నుండి బయటకు రాబోయి అనుమానంగా మెరీనాని చూస్తూ, నిజం చెప్పు, ఆ రోజు డిన్నర్ టైం అప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చింది నువ్వే కదా అని అడిగింది. వెకిలిగా నవ్విన మెరీనా నవ్వు నిజమని చెప్తుంటే, కేవలం దేవ్ చేతుల్లో నువ్వు చచ్చి వాడిని మర్డర్ని చేస్తావన్న భయంతో ఈరోజు నిజం వాడికి చెప్పకుండా వదిలేస్తున్నా. ఇక్కడ ఉన్నన్ని రోజులు బుద్ధిగా ఉండు, లేదంటే దేవ్ లేని టైంలో నేనే మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను. మైండ్ ఇట్. ఇది నా ఇల్లు, వాడు నా మొగుడు. ఇంకోసారి పిచ్చివాగుడు వాగి నా చొప్పితో చెంపదెబ్బలు తినాలని ఆశపడకు అని గట్టిగానే చెప్పి అక్కడి నుండి డైనింగ్ హాల్లోకి వచ్చేసింది. అయితే ఇప్పటి వరకు అక్కడ జరిగిందంతా చూసిన క్లారా అండ్ టీంకు మాటలు అర్థం కాకున్నా సరే అంచు రియాక్ట్ అయిన విధానం బట్టి వాళ్ళకేదో ఇష్యూ జరిగిందని అర్థమై సైలెంట్గా తమ ఓనర్కి విషయం చేరవేయాలని చూస్తారు. బట్ వాళ్ళ ముఖాల్లో భావాలను చదివినట్టే మెరీనా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇక్కడ జరిగింది దేవ్కి తెలిస్తే ఇక్కడ మీలో ఒక్కరు కూడా ఉండరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది విసురుగా. మొదటి నుండి మెరీనా ప్రవర్తన అస్సలు నచ్చని వాళ్ళు ఇప్పుడు తన వార్నింగ్ విని ఖచ్చితంగా చెప్పాలని ఫిక్స్ అయ్యారు. మెరీనా బయటకు వెళ్ళడం చూసిన అంచు మళ్ళీ కిచెన్లోకి వచ్చి వేద్ కోసం చేస్తున్న వెజ్ కిచడీ మధ్యలో ఆపిన పనిని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన క్లారా, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో అని అడిగింది వినయంగా. నథింగ్ క్లారా, దేవ్కి చెప్పకు ఇక్కడ జరిగిందంతా అని తను చెప్పేసరికి ఎందుకు అని అడగకుండా వెసల్ నుండి డిష్ బౌల్లో పెట్టడానికి బౌల్ తెచ్చి టిష్యూతో తుడిచి ఇస్తుంది. థ్యాంక్స్ చెప్పి వేద్ కోసం చేసిన కిచడీతో డైనింగ్ హాల్కి వచ్చేసరికి వస్తారు తండ్రి కొడుకులు. వాడిని టేబుల్పై దించి అంచుని చూశాడు. తన ఫేస్ ఎందుకో డల్గా ఉన్నట్లు అనిపిస్తే ఏమైంది అని అడిగాడు తన దగ్గరికి వస్తూ. ఏం లేదని ఫేక్ స్మైల్ ఇచ్చి టిఫిన్ సర్వ్ చేస్తుంటే ఇంకేమీ మాట్లాడకుండా తింటున్న దేవ్కు తన ప్లేట్లో ఉన్న ఓట్ మీల్ రెసిపీ కంటే వేద్ కోసం చేసిన కిచడీనే స్మెల్ బాగా అనిపిస్తుంటే తన ప్లేట్ పక్కన పెట్టి వేద్కి తినిపిస్తున్న అంచు చేతుల ముందు నోరు చాపుతాడు. ఏంటని అడగకుండా దేవ్కి కూడా తినిపిస్తూ ఇద్దరి కడుపులు నింపిన అంచు తను తినకుండానే హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్దామా అని అడిగింది. నువ్వు తినవా? ఆకలిగా లేదు.
ఎందుకు లేదు అడుగుతూ తన పక్కన ప్లేట్లోనే ఇంకొంచెం సర్వ్ చేసి అంశు చేతికి ఇచ్చాడు. వద్దంటున్నా కదా అంది. తినమని చెప్తున్నా కదా అంటూ అంశు కంటే గట్టిగా అరిచి వేద్ని భయపెట్టేశాడు. డాడీ అన్నాడు తడుచుకుంటూ. చిన్నగా అంటున్న వాడి ఫేస్ చూసి కోపం తగ్గించుకొని, చూడు నీ వల్ల వాడు భయపడుతున్నాడు, నాకు కోపం తెప్పించుకో అని చెప్పి వేద్ని ఎత్తుకొని కిందకు దించి క్లారాని రమ్మని పిలిచి వేద్ని అప్పగించి ఆడించమన్నాడు గార్డెన్లో. ఓకే సార్ అని చెప్పి గార్డెన్ వైపు వెళ్ళిన క్లారాతో ఆటల్లో పడ్డాడు వేద్. ఇంకా ప్లేట్ ముట్టని అంశుని చూస్తూ ఆమె పక్కనే చైర్లో కూర్చొని తినకపోతే నాకు కోపం వస్తుందంచు అన్నాడు. సైలెంట్గా ప్లేట్ అందుకొని తినడం స్టార్ట్ చేసిన అంశుని చూస్తూ ఇలా అయితే రేపటికి తినేస్తావులే నువ్వు అంటూ తానే తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని అంశు హ్యాండ్ కూడా కడిగి లిప్స్ తుడిచాడు. వెళ్దామా ఇక చైర్లో నుండి లేచి అడిగింది తాను. ఇలాగే వస్తావా? ఏమైంది? శారీలో ఉన్న తనని తాను చూసుకుంటూ అడిగింది. ఏమైందో చెప్తాను పదా అని చెప్పి హ్యాండ్ పట్టుకొని మళ్ళీ తమ బెడ్రూమ్ వైపు తీసుకెళ్తున్నాడు. లిఫ్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకోసారి అడిగింది ఏమైంది అని. దగ్గరగా ఉన్న అంశు నడుమని చీర లోపల నుండి బంధించి ఇది నాది, నేను మాత్రమే చూడాలి, ఓన్లీ నైట్ టైమ్స్ తప్ప డే టైమ్స్ నువ్వు శారీలో ఉంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి పట్టుకున్న నలుసంత నడుముని నలిపి వదిలి డోర్స్ ఓపెన్ అవ్వడంతో గదిలోకి తీసుకెళ్లి డ్రెస్సింగ్ రూమ్లో నిలబెట్టి జీన్స్ అండ్ టాప్ ఇచ్చి రెడీ అయ్యిరా అని చెప్పి బయటకు వచ్చాడు. పొసెసివ్ అంటూ చిన్నగా నవ్వుకుంది అంశు. రెడీ అయ్యి డ్రెస్సింగ్ రూమ్ నుండి బెడ్రూమ్కి వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు దేవ్. అంశుని చూసి మళ్ళీ క్లోజెట్ దగ్గరికి వెళ్ళి జర్కిన్ తెచ్చి అంశుని కవర్ చేస్తూ ఉన్న దేవ్తో మరీ ఇంతలా దాచుకునే బదులు బయటకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా సర్కజంగా అంటున్న అంశు మాటకు సైడ్ స్మైల్ ఇచ్చి మాట్లాడుతున్న ఫోన్ మ్యూట్లో పెట్టి ఇంత అందమైన పెళ్ళాన్ని దాచుకోవడానికి నేనేమైనా పిచ్చోడ్నా అని అడుగుతూ సిగ్గుతో ఎర్రగా మారిన ముక్కు మీద చిరుముద్దు అద్ది కాల్ అన్మ్యూట్ చేసి మాట్లాడుతూ అంశు హెయిర్కి పెట్టిన క్లిప్ తీసేసి పెద్ద ఇయర్ రింగ్స్ నుండి స్టడ్స్లోకి మార్చి చేతికున్న బ్యాంగిల్స్ ప్లేస్లో వాచ్ అండ్ బ్రేస్లెట్ పెట్టి నుదుటికి ఉన్న బొట్టు తీసేస్తుంటే వద్దు అన్నట్లు చూసింది అంశు. పెద్ద బొట్టు బాగోదు అని చెప్పి చిన్న బ్లాక్ స్టిక్కర్ పెట్టి డన్ అంటూ మెడలో ఉన్న నల్ల పూసలు చూస్తూ కాల్ కట్ చేశాడు. అంశు వాటిని గట్టిగా పట్టుకొని నో వే అంది. నార్మల్గానే చూశాను ఉంచుకో అని చెప్పి అంశు చేతిని పట్టుకొని బయటికి వచ్చి లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు. తన చేతిని చుట్టుకొని నిలబడిన అంశు నుదుటిన ముద్ద పెట్టి ఇంకో సెట్ తీసుకోనా అని అడిగాడు. వద్దు, లాస్ట్ వరకు నా మెడలో ఇవే ఉండాలి, సిట్యువేషన్ ఏమైనా సరే తీయమని చెప్పకు కనురెప్పలు టపటపలాడించింది. నేను వేశాక ఎప్పుడూ తీయలేదు కదా, ఇంకెందుకు భయం అడిగాడు. తీశాను నీ ఆల్బమ్ రిలీజ్ అప్పుడు గుర్తుకొచ్చింది దేవ్కి. ఆ నెక్స్ట్ డే తన బర్త్డే కూడా, మొత్తం స్పాయిల్ చేసావే అంటూ గుర్తు తెచ్చుకున్నాడు. ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను నీ బర్త్డే గురించి గుర్రుగా చెప్తున్న దేవ్ ఫేస్కి చూస్తూ అలిగి ఇంకెన్నిసార్లు తెప్పుతావు అని అడిగింది. గుర్తొచ్చిన ప్రతిసారి ఊరికే వదలకూడదు నిన్ను రాక్షసి అంటూనే గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకొని గార్డెన్లో క్లారాతో పాటు ఆడుకుంటున్న వేద్తో పాటు స్టార్ట్ అయ్యారు. వచ్చేటప్పుడు క్లారాకి ఎన్నిసార్లు బాయ్ చెప్పాడో లెక్కలేదు. ఏరా నచ్చిందా ఆంటీ అని అడిగింది అంశు. హెచ్మమ్మ, షీఈస్ సో క్యూట్, ఐ లైక్ హర్ అన్నాడు ముద్దుగా. అప్పుడే ఇష్టాలు కూడా తెలుస్తున్నాయా నీకు అంటూ వేద్ బుగ్గలాగి ఈ మధ్య నువ్వు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు వేద్ అంది అమాయకంగా. బికాస్ నువ్వు డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేసి మీ అవే ఫ్రమ్ యూ తేల్చి చెప్పిన కొడుకు మాటకు దేవ్ నవ్వితే సిగ్గుగా అనిపించి గమ్మున ఉంటుంది అంశు. ఎందుకు నవ్వుతున్నావు దేవ్? మన కొడుకు ఆన్సర్లో సెట్ వేసి ఉంటాయే అందుకే నవ్వొచ్చింది. నన్నంటే నవ్వుతావా? ఇంకెవరైనా అయితే రియాక్ట్ అయ్యేవాడిని, బట్ వాడు మన కొడుకు కదా, సో కామ్గా ఉంటాను. ఎంతైనా నువ్వు వీడు ఒకటే కదా అన్నాడు. నన్ను అనందే మీకు పొద్దుపోదు అంది విసుగ్గా. ఉడుక్కోకు, ఆలోచించి మాట్లాడే వయసు కాదు. మరి నీది? నీకు తెలీదా? రొమాంటిక్గా చూస్తూ కన్ను కొట్టాడు. కళ్ళతోనే సిగ్గు దాచేస్తూ నీ మాటల్లో మీనింగ్స్ వేరేలా ఉంటాయా, లేక నాకే అలా అర్థమవుతుందా అని అడిగింది నవ్వుతూ. నేనేం డబుల్ మీనింగ్లో మాట్లాడలేదు, నీకెలా అర్థమైందేంటి? కావాలనే అడుగుతున్న దేవ్ భుజం మీద గిల్లి నీకు నవ్వులుగా ఉందా నేను టెన్షన్ పడుతుంటే అని అడిగింది. టెన్షన్
కనుబొమ్మల దగ్గర చేసి అడిగాడు. అప్పటి వరకు పెదాలపై ఉన్న నవ్వుని మాయం చేస్తూ. ఫ్లోలో ఏం మాట్లాడిందో గుర్తొచ్చి విసుగ్గా కళ్ళు మూసుకున్న అంశు, అదే వీడు ఇప్పుడు అడ్మిషన్ ఇస్తారో లేదో అని వీడికి టెన్షన్ అని నాంచుతుంటే కార్ సైడ్కి ఆపి, అబద్ధం చెప్పి కొట్టించుకోకు, నిజం చెప్పు అన్నాడు. దేవ్ కోపానికి జడుస్తూనే అది అని అంటుంటే అంశు ఒడిలో ఉన్న వేద్ని తన దగ్గరికి తీసుకుంటూ ఒడిలో కూర్చోపెట్టుకొని వాడి హెయిర్పై స్మూత్గా రబ్ చేస్తున్నాడు. దేవ్, నేనేదో ఊరికనే అంటున్నా, తన మాటలను పట్టించుకోకుండా. నిజం మాత్రమే వినాలని అనుకుంటున్నా అంశు. ఇప్పటికే చాలా దాచేసావు నా దగ్గర. సూటిగా వస్తున్న మాటలకు దేవ్ కోపాన్ని తట్టుకోలేదని అర్థమై, ఎందుకు ప్రతిదాన్ని భూతత్తులను చూస్తావు నువ్వు అంటూ చిన్నగా అరిచేసరికి సూటిగా తాకిన దేవ్ చూపులకు నోరు మెదపలేదు. నిజంగా బాబు గురించే టెన్షన్. ఒక్కడే ఉండగలడో లేడోనని, అంతకు మించి ఇంకేమీ లేదు. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలే. వాడికి డే కేర్లో ఉండడం అలవాటు. ఆ సింపుల్ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నావు అడుగుతూనే ఇంకా ఆ టాపిక్ ల్యాగ్ చేయకుండా వేదిని తన దగ్గరే ఉంచుకొని దగ్గరలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర కార్ ఆపి అంశుతో పాటు లోపలికి వెళ్ళగా ముందుగానే తీసుకున్న అపాయింట్మెంట్తో నేరుగా మేనేజ్మెంట్ని కలిసి వేద్ని ఎల్కేజీలో జాయిన్ చేశాడు. దేవ్ అంటే కెనడాలో కూడా మంచి పేరున్న అక్కడి జనాలు అతన్ని చూడడానికి ఎగబడుతుంటే స్టూడెంట్స్తో కాసేపు గడిపి 10 days తర్వాత నుండి స్కూల్కి వస్తాడని చెప్పి ఆ రోజుకి తీసుకొచ్చేశాడు వేద్ను. ముందే అపాయింట్మెంట్ తీసుకున్నావా అడిగింది అంశు షాకింగ్గా. తన వైపు చూడకుండా నా కొడుకుని వెయిట్ చేయనిస్తానా అని అడిగాడు. హా, నీకే కానీ నాకు కాదు కదా కొడుకు. అలికి మూతి ముడుచుకున్న తన వైపు 1 నిమిషం పాటు చూసి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు దేవ్. నువ్వెందుకు ఓన్గా డ్రైవ్ చేస్తున్నావు? ఇంట్లో అంతమంది డ్రైవర్స్ని పెట్టుకొని వాళ్ళు ఓన్లీ వర్క్ పర్పస్కి మాత్రమే అంశు. నాకు నా డ్రైవింగ్ అంటేనే ఇష్టం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కారు ఇంటి రూటు వైపు కాకుండా మరోవైపు వెళ్తుంటే అడిగింది అంశు. మీ అన్న ఇంటికి. నిన్ను అడిగావు కదా. హ్యాపీ ఫేస్తో థ్యాంక్ యూ చెప్పింది అంశు. స్ట్రేంజ్గా చూశాడు మహాన్. నాకు అక్కడ అలవాటు అవ్వలేదు దేవ్. మేబీ మన వాళ్ళు లేక మిస్సింగ్ ఫీలింగ్ వస్తుందేమో. కొన్ని డేస్ నెమ్మదిగా అలవాటైపోతుంది. అది కాకుండా అని ఏదో చెప్పబోతూ ఆగిపోయిన దేవ్ని చూసి కంప్లీట్ చేయి అంది. నథింగ్, పద వచ్చేసాం అంటూ కార్ పోర్టికోలో ఆపాడు. నన్ను అంటావు కానీ నువ్వే అన్నీ దాస్తావు తెలుసా? బిక్క ముఖంతో అడిగింది అంశు. నేనేం దాచాను? వియర్డ్ ఎక్స్ప్రెషన్తో అడిగాడు. టైం వచ్చినప్పుడు చెప్తానులే అంటూ లోహిత్ బయటకు రావడంతో ఆ టాపిక్ అక్కడికి కట్ చేసింది. ఇద్దరిని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేస్తున్న వాళ్ళని ఆపుతూ, ఫార్మాలిటీస్ వద్దన్నయ్యా, ఇకపై మనమంతా కలిసి ఉండాల్సిన వాళ్ళమే కదా అని చెప్పి జ్యూస్ ఇస్తున్న మాయని తన పక్కన కూర్చోపెట్టుకుంది అంశు. అర్జున్ ఎక్కడ ఆడుతున్నాడు అడిగింది. తీసుకొస్తానంటూ లోహిత్ వెళ్తే మాయ ఒడిలో సెటిల్ అవుతాడు వేద్ అత్త అంటూ. వీడికి అప్పుడే అత్త అని రిలేషన్తో పిలవడం వచ్చేసిందా అని మాయ మురిసిపోతుంటే తండ్రితో బయటకు వచ్చిన అర్జున్ మామ అంటూ దేవ్ ఒడిలో సెటిల్ అయ్యాడు. బుడ్డాడికి అది నచ్చక అర్జున్ రెక్క పట్టుకొని లాగి, నా డాడీ డోంట్ కమ్ అని చెప్పి తండ్రిని హగ్ చేసుకొని కూర్చుంటాడు వేద్. వాడి మాటలు అర్థం కాకున్నా అలా లాగేసరికి ఏడుపు అందుకున్నాడు అర్జున్. వేద్, అలా చేయొచ్చా అని బాబుని కసిరి అర్జున్ని ఎత్తుకొని ఊరడిస్తోంది అంశు. వీళ్ళకి ఇప్పటి నుండే పడట్లేదేంట్రా అని అడుగుతూ తల పట్టుకుంటాడు లోహిత్. మనం ఎంత క్లోజో వీళ్ళు అంతే ఎనిమిస్లా తయారయ్యేలా ఉన్నారని అంటాడు దేవ్. చిన్నపిల్లలన్నయ్య, తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటాడు అని చెప్పి లంచ్ వడ్డిస్తాను, మీరు రండి అంటూ మాయ కిచెన్లోకి వెళ్తే అర్జున్ని లోహిత్ చేతికి ఇచ్చి వెనకే వెళ్తుంది అంశు. ఫ్రెండ్స్ ఇద్దరు కబుర్లతో ఉంటే పిల్లలిద్దరూ మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ సగం హాల్కి నామరూపాలు లేకుండా చేసి పెద్దలు నలుగురిని నవ్వించేశారు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేబుల్పై సర్దుతున్న మాయకు హెల్ప్ చేస్తోంది అంశు. ఇవన్నీ నీకెందుకు అంశు? ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, కూర్చోవచ్చు కదా. పర్లేదు మాయా, మా అన్నయ్య ఇల్లే కదా. స్వచ్ఛంగా నవ్వి చెప్తున్న అంశు మాటకు తన వైపు ఆరాధనగా చూస్తూ, అందుకేనేమో దేవ్కి నువ్వంటే ప్రాణం అని నవ్వింది. అంశు కూడా నవ్వి ఊరుకుంటే, తెలుసా ఈ 4 ఏళ్ళు నీకోసం ఎంత తాపత్రయపడ్డాడో, ఎంత వెతికాడో, నువ్వు ఎప్పటికైనా కనిపిస్తావు అన్న నమ్మకంతో నీకోసం అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నువ్వంటే ప్రాణం అన్నయ్యకు. సిట్యువేషన్స్ ఏదైనా సరే కలిసి ఉండండి ఇద్దరు.
నువ్వు లేకుండా దేవ్ని చూడలేం మేము అని చెప్పింది. అంశు మాయని హత్తుకొని, ఐ వాంట్ లూజ్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్ మాయా. వాడికి నేను ప్రాణం, కానీ నాకు దేవ్ని నా ప్రపంచం అని చెప్పి వదిలింది. అంశు కళ్ళల్లో తేలిన కన్నీటిని తుడుస్తూ, డోంట్ క్రై, నేనేదో చేశాను అనుకుంటాడు మళ్ళీ మీ ఆయన అని నవ్వించింది. తర్వాత అందరూ లంచ్ చేసి హాల్లో సెటిల్ అయ్యారు. మాయ చెప్పినప్పటి నుండి దేవ్ వైపు మాత్రమే చూస్తున్న అంశు చూపులను అర్థం చేసుకొని, మేం వెళ్తాం అన్నాడు. అప్పుడే ఏంటి, ఉండండి అన్నయ్య. లేదు మాయా, ఫ్రీ టైం ఉంటే మీరు రండి. అంశుకి మొబైల్ తీసుకోవాలి, తనది ఇండియాలో ఉండిపోయింది అని చెప్పి ఇద్దరితో స్టార్ట్ అవుతూ, నువ్వు కూడా వస్తావా అర్జున్ అని అడిగాడు. వాడు వస్తానంటే, ఎందుకులే అన్నయ్య, మళ్ళీ కొట్టుకుంటారు ఇద్దరు అని చెప్పి ఆపేసింది జున్నుని. సరే అంటూ ఈవినింగ్ అర్జున్తో కలిసి రమ్మని చెప్పి అంశుతో పాటు స్టార్ట్ అయిన దేవ్ కార్ కాంపౌండ్ వాల్ దాటగానే అడిగాడు, ఎందుకలా చూస్తున్నావు అని. ఏమీ లేదన్నట్టు తలూపి రోడ్డు పైకి చూపు నిలిపి మళ్ళీ దేవ్ని చూస్తోంది. ఏంటి, చంపేస్తావా చూపులతో నన్ను అని అడుగుతూ ఐబ్రో అప్ చేయగానే అంశు పూర్తిగా దేవ్ వైపు తిరిగి కూర్చొని, ఇలానే ఉంటుంది తెలుసా మా అమ్మాయిలకు కూడా మీ అబ్బాయిలను చూస్తుంటే అంది అమాయకంగా. అచ్చా, అమ్మాయిలు అబ్బాయిల తీరి గురించి వదిలే, నువ్వెందుకు నన్ను పర్టికులర్గా చూస్తున్నావో నాకు తెలియాలి అన్నాడు గడ్డం కింద పెట్టుకున్న అంశు చేతిని అందుకొని పెదవులకి ఆనించుకుంటూ. మాయ చెప్పింది అంది. ఏమని అడిగాడు. ఈ 4 yearsలో నువ్వు నన్ను ఎంత మిస్ అయ్యావో అని. అందుకే చూస్తున్నావా అలా? ఇన్ని కిలోల బంగారాన్ని నేను ఎందుకు వదిలి దూరంగా ఉన్నానా అని ఆలోచిస్తున్నా. అమాయకంగా చెప్పిన అంశు మాటకు కార్ సైడ్కి ఆపి తనని చూస్తూ, నేను అదే అడుగుతున్నా, ఎందుకు వదిలి ఉన్నావు నన్ను అని అడిగాడు. ఊహించిన ప్రశ్నకు అంశు షాక్ అయితే, చెప్పంచు అన్నాడు. మాట్లాడలేదు తను. నిజం చెప్పు, నేనెక్కడ ఉన్నానో తెలియక కాదు కదా ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉన్నది. నేను ఎక్కడ ఉన్నానో తెలిసి కూడా ఎందుకు నన్ను కాంటాక్ట్ అవ్వలేదే? నా బాధ ఊహించి కూడా నన్ను దూరం పెట్టావు కదా అన్నాడు. దేవ్ ప్లీజ్, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకో అంది. ఓకే ఆపేస్తా, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నాకు ఇన్నాళ్ళు దూరంగా ఉండడానికి గల కారణం నాకు కావాలి. అలాగే మనం దూరం అవ్వడానికి కారణమైన వాళ్ళ లిస్ట్ కావాలి. ఒకవేళ ఎవరూ లేకుండా నువ్వు మాత్రమే దానికి కారణమైతే ఐ స్వేర్ లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఉంటుంది నీకు నా దగ్గర అంటూ సీరియస్గానే చెప్పి కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. పనిష్మెంట్ అంటే? వెక్కిళ్ళ మధ్య అడిగింది. మరోసారి తన నుండి దూరంగా వెళ్ళిపోతాడేమో అనే భయంతో. నువ్వు ఊహించలేవంశు, నేను కూడా చెప్పను ఏం చేస్తానని అన్నాడు. భయపెట్టకురా అంది భయంగా. నిజం చెప్తున్నా, ఒకవేళ నిజంగా నీకు నువ్వుగా నాకు దూరంగా ఉన్నావని తెలిస్తే సిచ్యువేషన్స్ వర్స్గా మారుతాయి. అయిపోయింది కదా అని, అది గతమని నేను క్షమించలేను. మాయ నీకేం చెప్పిందో నాకు తెలీదు, బట్ ఈ 4 yearsలో నేనెంత పెయిన్ తీసుకున్నానో లైవ్లో చూపిస్తా నీకు అని చాలా అంటే చాలా సీరియస్గా చెప్పి డ్రైవింగ్పై కాన్సన్ట్రేట్ చేశాడు. ఇంటికి వెళ్ళేసరికి మెరీనా వాష్రూమ్లో కాలు జారి పడిందని స్టాఫ్ ఇచ్చిన న్యూస్కి షాక్ అయ్యారు ఇద్దరు. ఇప్పుడెక్కడ ఉంది అని అడిగాడు కంగారుగా దేవ్. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు సార్. ఓకే, నేను కలిసి వస్తాను అని దేవ్ వెళ్తుంటే అంశు ఆపింది. మన ఇంట్లో ఉంటూ కేర్ చేయకపోతే బాగోదంశు అన్నాడు తను వద్దంటుందేమో అనుకొని. నేను కూడా వస్తానురా అంది దేవ్ అంచనాలను తారుమారు చేస్తూ అంశు నుదుటి మీద ముద్దు పెట్టి బాబుని క్లారాకి అప్పగించి వెళ్లారు హాస్పిటల్కు. ఎందుకో ఈ న్యూస్ ఫేక్ అనిపిస్తుంటే కావాలనే మెరీనా వేషాలు చూడడానికి సిద్ధమయ్యి దేవ్తో పాటు కదిలింది అంశు. హాస్పిటల్కి వెళ్ళగానే మెరీనా ఎక్కడుందో కనుక్కొని ఆ రూమ్కి వెళ్ళి కలిశారు. కాలికి ఫుల్గా బ్యాండేజ్ వేసి ఉంది. ఆర్ యూ ఓకే అని అడుగుతూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు దేవ్. నాట్ ఓకే దేవ్, భయంగా ఉంది అంటూ నాటకాలు స్టార్ట్ చేసింది మెరీనా. అలా ఎలా పడ్డావు అసలు? చూసుకునేది లేదా అంది అంశు. కావాలని ఎవరు పడతారు, కాలు స్లిప్ అయ్యాను దేవ్. ఇట్స్ ఓకే, పెయిన్ ఉందా? చాలా ఉంది అంటూ దేవ్ చేతిని తన 2 చేతుల్లో పెట్టుకొని మెడ దగ్గర పెట్టుకుంది. దేవ్ ఇబ్బందిగా తన హ్యాండ్ వెనక్కి తీసుకుంటే అంశు మాత్రం మెరీనాని ఇంకా డౌట్గా చూస్తోంది. తగ్గిపోతుందిలే, కొన్ని డేస్ రెస్ట్ తీసుకో అని చెప్పి డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు దేవ్. రూమ్లో అంశు మెరీనా మాత్రమే ఉన్నారు. దేవ్ వెళ్ళగానే మెరీనా 2 కాళ్ళు కింద పెట్టి అంశుకి షాక్ ఇచ్చింది. నువ్వు బానే ఉన్నావా?
అడిగింది. కాలు జారి పడిపోవటానికి నేనేమైనా ముసల్దాన్నా లేక మార్బుల్స్పై నడవటం రాదనుకున్నావా? నేనేమైనా పల్లెటూరు దాన్నా ఏంటి అని అడిగింది వెటకారంగా. యాక్టింగా? సింగర్వి మాత్రమే అనుకున్నాను. సిగ్గుగా అనిపించడం లేదా ఇలా చేయడానికి? ఎందుకు చేస్తున్నావు ఇలా? ఇలా నీ కాలు విరిగిందని వంక చెప్పి మా ఇంట్లో ఉండిపోవడానికా అడిగింది. నో దేవ్కి దగ్గర అవడానికి. అనుమానంగా చూస్తున్న అంశు చూపులకి సమాధానంగా చూస్తూ ఉండు. దేవ్ని ఎలా దగ్గరకు తెచ్చుకుంటాను అంటూ కన్నింగా నవ్వి డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్కు మళ్ళీ పేషెంట్ పొజిషన్ని తీసుకుంది మెరీనా యాక్టింగ్ చేస్తూ. మరిన్ని ఎపిసోడ్స్ వినటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.